పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 సంవత్సరం ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు ఉగాది ఈ సంవత్సర ఫలితాలు. పరాభవనామ సంవత్సరం ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం. 2026 సంవత్సరం మరి పరాభవనామ సంవత్సరం 2026 మార్చి 20 నుండి ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా 2027 ఏప్రిల్ 6వ తారీఖు, 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా ఈ పరాభవనామ సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సర ఫలితాలు మొత్తం చెప్పుకుందాం. ఈ సంవత్సరం కుజుడు పూర్తిగా బాగాలేడు. మరి శుక్రుడు 6 భృగు షట్క దోషం. మరి గురువు 8 సంవత్సరం ప్రారంభంలోనే చాలా ఇబ్బందులు, అష్ట కష్టాలు, నష్టాలు. అర్ధాష్టమ కుజుడు, 4 కుజుడు, 8 గురువు, వీళ్ళు ఉండటం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. భృగు షట్క దోషం. వివాహం అయ్యుంటే మాత్రం భార్యాభర్తల సమస్య కాదండి. వివాహం కాలేదు, పరస్త్రీ వల్ల మరి చాలా ఇబ్బందులు పడటానికి అవకాశం ఉంది, చాలా నష్టాలు రావడానికి అవకాశం ఉంది. వ్యాపారస్తులకు వ్యాపారం బాగలేదు, చదువుకునే పిల్లలు, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కూడా పూర్తిగా బాగాలేదు. ఏ వ్యాపారస్తులకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మరి రియల్ ఎస్టేట్ కానీ ఏది కూడా బాగాలేదు ఈ వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి పరిస్థితి చెప్పాలంటే ఏది చేయకుండా కూర్చోవడమే మంచిది. మీరు ఏదైనా వృత్తి చేస్తుంటే దాన్ని జాగ్రత్తగా మీరు ఒడి దగ్గర పెట్టుకొని అనవసరమైన ప్రవర్తనలు చేయకుండా ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిది. కానీ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాశి వాళ్ళకి శుక్రుడు కుజుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి పూర్తిగా సమస్య. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. దానికి తగిన శాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.